ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం అత్యద్భుతమైన రూపం. ఎన్నో రకాల దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఒకప్పుడు సనక సనందనాథులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారట. సనక సనందనాథులు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. వాళ్ళు బ్రహ్మజ్ఞానమే తప్ప లోక విషయాలు పట్టవు వాళ్ళకి. ఎప్పుడు బ్రహ్మమునే చింతన చేస్తుంటారు. బ్రహ్మమును చింతన చేసేవాళ్ళు ఆ బ్రహ్మము గురించే మాట్లాడుతూ బ్రహ్మము గురించే వింటూ అలా తిరుగుతూ ఉంటారు. అలాంటి సనక సనందనాథులు ఆ బ్రహ్మానుభూతి కోసం బ్రహ్మజ్ఞానం కోసమని కైలాసానికి వెళ్ళారు. ఎందుకు శివుడు ఇస్తాడని విన్నారు వాళ్ళు. వెళ్ళేటప్పటికల్లా ఎలా కనబడ్డాడో తెలుసా శివుడు మీకు? వాళ్ళు వెళ్ళింది ప్రదోష కాలంలో. శివుడు నాట్యం చేస్తున్నాడు. వీళ్ళేమో సనక సనందనాథులు యోగులు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఏకాంతంలో భగవంతుడిని చింతన చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చి చూసేటప్పటికల్లా శివుడి దగ్గర నానా పటాటోపం ఉంది. ముందుగానే వాళ్ళు ఆవిడితో నాట్యం చేస్తున్నాడు. చూశాడు, ఇంత సంసారి ఈయన మాకేం జ్ఞానం చెప్తాడు అనుకున్నారు సనక సనందనాథులు. ఎందుకంటే జ్ఞానం చెప్పేవాడు సంసారం అని విడిచిపెట్టి ప్రశాంతంగా కూర్చుంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, అలా ఏకాంతంలో చెప్పాలి. అలాంటిది ఈయనేం జ్ఞానం చెప్తాడయ్యా? పైగా డ్యాన్స్ చేస్తున్నాడు, గానా బజానా. చుట్టూ దేవతలందరూ చూస్తున్నారు. ఒకరేమో మృదంగం వాయిస్తున్నారు, ఒకరు పాట పాడుతున్నారు, ఈయన డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత సంసారం పెట్టుకున్న ఆయన మనకి జ్ఞానం ఏం చెప్తాడు? మన పొరపాటును వచ్చాం అనుకున్నాడు సనక సనందనాథులు. ఎందుకైనా మంచిది ఈ సందట్లో ఆయన కూడా గమనించడం, మనం వెళ్ళిపోదాం పదా అని సనక సనందనాథులు వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఎంత నాట్యంలో ఉన్నా గమనించేశాడు ఆయన. ఇక్కడ వీళ్ళు నెమ్మదిగా కైలాసం నుంచి వస్తున్నారు. వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చేటప్పటికల్లా పెద్ద మర్రి చెట్టు కనబడింది ఇక్కడ. అది ఎంత ఉందయ్యా అంటే 100 యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణము అయిన పెద్ద మర్రి చెట్టు. అంత మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటుందంటే కైలాసంలో ఉంటుంది ఇక్కడ. అలాంటి అద్భుతమైన మర్రి చెట్టు కనబడింది. ఆ మర్రి చెట్టు కింద ఒక్కడు కూర్చున్నాడు. ఒకడే ఏకాంతంగా కూర్చున్నాడు ఆయన. ఆ కూర్చున్నవాడు చుట్టూ తలలు పండిపోయిన వృద్ధులు కొంతమంది చుట్టూ కూర్చున్నారండి ఇక్కడ. మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయనేమో కుర్రవాడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. పైగా బోల్డ్ అండ్ డౌట్స్తో జ్ఞానం కోసం వస్తారు. ఈ ప్రశ్న వేద్దాం, ఆ ప్రశ్న వేద్దామని. ఆయన ఏదైనా ఉపన్యాసం ఇస్తున్నాడేమో విన్నారు. ఏ సౌండు లేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. చుట్టూ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల ముఖాల్లో క్వశ్చన్ మార్కు లేదు. జ్ఞానం పొందిన తృప్తి ముఖంలో కనబడుతుంది. అంటే ఆ గురువు ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు ఇక్కడ. మౌనంగా గురువుగారు కూర్చున్నారు. పైగా గురువుగారు కుర్రవాడు, శిష్యులు వృద్ధులు. ఎన్ని ఆశ్చర్యాలు చూడండి. మర్రి చెట్టు కింద ఒక కుర్రవాడు, అదొక ఆశ్చర్యం. చుట్టూ శిష్యులేమో వృద్ధులు, రెండవ ఆశ్చర్యం. మూడవది నో లెక్చర్, నో ఉపన్యాసం, మౌనం. మౌనంతో వాళ్ళకి అజ్ఞానం పోగొట్టేశాడు. ఆహా, ఈయనెవడు, ఈయన దగ్గరికి వెళ్తే మనకి జ్ఞానం లభిస్తుందేమో అని వెళ్ళి సనక సనందనాథులు అక్కడికి చేరి ఆ శిష్యుల్లో వాళ్ళు అవి కూర్చుని చూశారు ఆయన్ని. చూసిన వెంటనే సర్వ సందేహాలు పటాపంచలైపోయాయండి ఇక్కడ. ఆయన చూపు పడితే చాలు. అంటే ఆ చూపు పడితే ఏమవుతుంది? ఇందాక చెప్పుకున్నాం కదా, వెంటనే దోషాలు దగ్ధమైపోతాయి, జ్ఞానం అనే కాంతి వస్తుంది, శాంతి అనే చంద్రకాంతి లభిస్తుంది ఇక్కడ. ఆ మూడు లభించాయి అంతే. సమాధానం అంటే జవాబు కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, సొల్యూషన్ అది కావాలి ఇక్కడ. ఆ సమాధాన స్థితి లభించిందండి వాళ్ళకి ఇక్కడ. ఆ ఇచ్చిన గురువుగారు ఎవరు? దక్షిణామూర్తి. అని ఉపన్యాసం ఇవ్వలే. ఎందుకంటే చీకటి బాగా గదిలో ఉందనుకోండి, మీరు దీపం వెలిగించారు, దీపం వచ్చి చీకటి వెళ్ళిపోమ్ము ఎందుకనగా అని ఉపన్యాసం ఇస్తుందా? అంటే దీపం వెలిగితే చాలా చీకటి పోతుంది, దక్షిణామూర్తి స్ఫురిస్తే చాలా అజ్ఞానం పోతుందండి. అటువంటి వాడు దక్షిణామూర్తి స్వరూపం. ఆయన సాక్షాత్కారం మాత్రం చేతనే వారికి సమస్తమైన అజ్ఞానాలు పటాపంచలైపోయాయి. ఇది తెలుసుకుని సనక సనందనాథులు చేరి, ఆహా అక్కడ ఇద్దరున్నారు, ఏం లేదు, ఇక్కడ ఒక్కడున్నాడు శాంతినిచ్చాడు అనుకున్నారు, ఇంకా అజ్ఞానం ఉంది. అబ్జర్వ్ చేశారండి. మొత్తం కామ్గా కూర్చుంటే రూపాన్ని చూడొచ్చు. అప్పుడు పట్టేశారు. అక్కడ ఇద్దరుగా కనబడ్డాడు ఎవడో, వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా ఇక్కడ కనబడ్డారని తెలిసిందండి. ఇక్కడ నేను చెప్పిన ఈ కథ అంతా మీరు రోజు చదువుతున్నదే. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. తర్వాత సనకాది సమారాధ్య
శివజ్ఞానప్రదాయిని. ఈ కథే మొత్తం అందులో ఉన్నది. ఇక్కడ ఏమిటి ఇందులో మర్మము అంటే దక్షిణామూర్తి బాగా అబ్జర్వ్ చేశారు. ఆయనకి కుడి చెవికి మకర కుండలం ఉంది, ఎడమ చెవికి తాటంకం ఉంది. అందుకే విగ్రహాలు కొంచెం అబ్జర్వ్ చేయండి, దండం పెట్టి వచ్చకుండా. వాటి వెనక వాళ్ళకి ఫిలాసఫీ ఉంటుంది. కుడి చెవికి మకర కుండలం. మకర కుండలం అంటే మొసలి ఆకారంలో ఉన్న కుండలం. ఇది పురుష ఆకృతులకు ఉంటుంది. తాటంకము చెవి కమ్మలంట, అది స్త్రీకి ఉంటుంది. ఇది చిత్రం ఏంటంటే కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంది. ఇక్కడ అమ్మ అక్కడ చూస్తే ఇద్దరు కనబడ్డారు, కనుక సంసారం అనుకున్నాం. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇద్దరు కలిసి ఒకటే కనబడ్డారు. కనుక ఈయన దక్షిణామూర్తి అని మగాడు అందామా, దక్షిణామూర్తిగా ఉన్నది అమ్మవారు అందామా? అమ్మవారే అన్నారు, దక్షిణామూర్తి రూపిణి అన్నారు. ఇక్కడ ఇప్పుడు శివుడు దక్షిణామూర్తి, అమ్మవారి దక్షిణామూర్తి, ఇద్దరు కలిసి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ స్వరూపంలో బ్రహ్మము శివుడు, బ్రహ్మ విద్య అమ్మవారు తెలుసుకోండి. ఇక్కడ రెండు కలిసే గోచరిస్తున్నాయి. అంటే సూర్యుడు వెలుగు కలిసి కనబడినట్లుగా శివుడు శక్తి కనబడుతున్నారు. ఒక చిన్న నవ్వు నవ్వుతున్నట్టండి ఆయన. దక్షిణామూర్తి రూపం మనసులో మెదిలిపోవాలి మనకి. ఇక్కడ చిన్న నవ్వు నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎప్పుడూ చెదరదు. ఆ పరమేశ్వరుడికి కానీ పరమేశ్వరికి కానీ వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మనం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం, అది తేడా. ఎప్పుడూ నవ్వేవాడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అని అర్థం. ఆనందమే తానైన వాడు కనుక ఎప్పుడు నవ్వుతుంటాడు. అంటే భగవంతుడిని ఎలా ధ్యానించాలంటే నవ్వుతూ మన వైపు చూస్తున్నట్లుగా ధ్యానించాలట. దుమదుమలాడుతూ కొరకొర చూస్తున్నట్టు ధ్యానించకూడదు. ఎవడైనా నవ్వుతూ మన వైపు చూశారంటే మనకు అనుకూలంగా ఉన్నా అని అర్థం. ఎవరి ఇంటికి వెళ్ళామనుకోండి, వాడు నవ్వుతూ పలకరిస్తే పర్వాలేదు, డౌట్గా చూస్తే ఎందుకు వచ్చామరో బాబు అంటాం. అలా పరమేశ్వరుడు నవ్వుతూ ఉన్నాడంటే అర్థము మనకు అనుకూలంగా ఉన్నాడు, మనం అనుగ్రహించడానికి ఉన్నాడు. అందుకే దరస్మేర ముఖాంబుజ అంటూ ఉంటాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవిందం అన్నారు. ఇక్కడ ఆ చిరునవ్వు నవ్వుతున్నాడు, తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. 3 కళ్ళు కామని, అలాగే చంద్రలేఖ, అద్భుతమైన జటాజూట ఉందిట. శివునికి జడలు ఎందుకు అది కూడా తెలియాలి కదా. ఈ జడలు అంటే మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా? మర్రి చెట్టుకు ఓడలు ఉంటాయి. మర్రి చెట్టుకు ఓడలు ఎలా ఉంటాయో శివుడికి జడలు ఎలా ఉంటాయి. ఇక్కడ దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతిదీ కూడా మన తెలివితో అన్వయించడం కాదు, శాస్త్రం చెప్పింది చెప్పాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే వేదాంత సాంఖ్య యోగాఖ్యా తిస్రస్త జటయ స్మృత అన్నాడు. జ్ఞానం అనేది అనేక విద్యలతో మనకు వస్తుంది. కానీ జ్ఞానం అనే మర్రి చెట్టు విద్యలని ఓడలతో వచ్చింది అయ్యా అన్నాడు. ఇక్కడ ఆ విద్యలు ఏమిటంటే వేదాంతము, యోగము, సాంఖ్యము ఇత్యాది విద్యలు జడలుగా కలిగినటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన. ఒక్కొక్క జటాజూటంలో ఒక్కొక్క జడకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక్క జడ తీసి కొడితే వీరభద్రుడు వచ్చాడు అటువంటిది. ఇంకా జటల్లో ఎంత శక్తి ఉందో. మొత్తానికి జటాజూటానికో నమస్కారం. అలాంటి జటాజూటంతో విద్యల శాఖలనే తన యొక్క జడలుగా చేసుకుని కూర్చున్నటువంటి వాడు. పైగా చేతుల్లో ఇప్పుడు మళ్ళీ ఆయుధాలు మారి. మొన్నెవడో అన్నాడు, మీ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి అంటే అవి హింసక ప్రతీకలు. మా దేవుడి చేతులు ఏ ఆయుధము ఉండదు, పట్టుకోవడానికి చెయ్యలేదు అక్కడ బాధ. ఇంకా ఆయుధాలు ఎక్కడ పట్టుకుంటాడంటే అక్కడ అదొకటి. కానీ దేవుడి చేతుల్లో ఆయుధాలు ఎందుకంటే ఆయన ఈశ్వరుడు గనక. ఈశ్వరుడు శిక్షిస్తాడు, రక్షిస్తాడు. కానీ శిక్షించడానికి ఆయుధం, రక్షించడానికి ఆయుధం. ఈ మాట్లాడిన రాజకీయ నాయకుడికి బయటికి వెళ్ళినప్పుడు పక్కన బాడీ గార్డ్స్ ఉంటారు, అవునా లేదా? ఆ బాడీ గార్డ్స్ చేతులు ఆయుధాలు లేకపోతే వీడికి ముందే బెంగేస్తుంది. మరి ఆయుధాలే అక్కర్లేదని సభలో గట్టిగా వాదించినటువంటి వాడికి బయటకు వచ్చేటప్పటికేమో అంగరక్షకులు ఉండాలి, బాడీ గార్డ్స్ ఆయుధాలు పట్టుకుని. ఎందుకండి? అప్పుడు హింసావాదం కాదా? అప్పుడు వాడు ఏం సమాధానం చెప్తాడు? నువ్వు ఆయుధాలు పట్టుకోలేవు కనుక ఆయుధాలు పట్టుకున్నావని పక్క పెట్టి తిప్పుకుంటున్నావా? నీకు బాడీ గార్డులు కావాలా? నువ్వు హిందూ మతాన్ని హింసావాదం అని సభల్లో వాదిస్తావా? నీ పక్కన పట్టుకున్న ఆయుధాలు నీవేమంటావు అంటే అవి ఫర్ ప్రొటెక్షన్. మా దేవుడు పట్టుకున్నది అందుకోసమే, అది చెప్పండి. అందుకే సృష్టిలో దుష్టత్వాన్ని నిగ్రహించి సృష్టిని రక్షించడం కోసం ఒక చేతిలో అభయహస్తం పట్టుకుంటాడు, మరొక చేతిలో ఆయుధం పట్టుకుంటాడు. కానీ అవి కూడా అన్ని మూర్తులు కావు. మృత్యుంజయ మూర్తిలో ఏ ఆయుధం ఉందండి? ఏదైనా కొట్టే ఆయుధం ఉందా? అమృత కలశం, అక్షమాల, లేడీ, మళ్ళీ అమృత కలశాలు. కొట్టే ఆయుధం ఒక్కట్లేదు కదా. మా సరస్వతి మా చేతిలో ఏ ఆయుధం ఉంది? వీణ. వీణొచ్చు కొట్టదావిడ, వీణ వాయిస్తుంది ఇక్కడ. అటువంటి ఏమిటండి ఆయుధాలు?
ఒక్కొక్క ఆయుధం ఒక శక్తికి, ఒక తత్వానికి సంకేతం. అలాగే ఇక్కడ దక్షిణామూర్తి చేతిలో ఏమున్నాయో చూద్దాం. ఆయన చేతిలో పైనుండి వస్తే ఒక చేతిలో ఆయన వీణ పట్టుకుంటాడు. వీణా దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అనేక రూపాలు ఉన్నాయి. వీణ పట్టుకున్న మూర్తి ఉంటుంది, డమరకం పట్టుకున్న మూర్తి ఉంటుంది. ఇప్పుడు మనం వీణ పట్టుకున్న మూర్తిని చూద్దాం. ఒక చేతిలో వీణ, ఇంకో చేతిలో అక్షమాల. ఇదొక దక్షిణామూర్తి రూపం. ఇంకో దక్షిణామూర్తి రూపం ఎలా ఉంటుందంటే, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటాడు, ఇంకో చేతిలో అమృత కలశం పట్టుకుంటాడు. అక్కడ అమృత కలశమే. ఇది విద్య అమృతం అని చెప్పుకున్నాం కదా. అది ఒక చేతిలో అమృత కలశం పట్టుకుంటాడు, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటాడు. అక్షమాల ఏంటో ఇందాక చెప్పుకున్న ఆ నుంచి క్ష. మరి దక్షిణామూర్తి అంటే విద్యల దేవుడు కదా. విద్యల దేవుడు గనక ఆయన చేతిలో అక్షమాల ఉంది, ఇంకో చేతిలో అమృతం పట్టుకున్నాడు. ఇక్కడ సుధా కలశం అంటే విద్యల వల్ల అమృతం రావాలి. అమృతం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, అమృతం అంటే ఆనందం, అమృతం అంటే శాశ్వతం, అమృతం అంటే తిండి కూడా. విద్య వల్ల తిండి కూడా వస్తుంది కదా. మీరు ఎలా చెప్పుకున్నా సరే మొత్తానికి అమృతం పట్టుకున్నాడు, అక్షమాల పట్టుకున్నాడు. కింద రెండు చేతులు ఆయనకి, ఒక చేతిలో చిన్ముద్ర పట్టుకున్నాడు, ఒక చేతిలో గ్రంథం పట్టుకున్నాడు. ఈ గ్రంథం దేనికి సంకేతం అయ్యా అంటే సర్వశాస్త్రాలకి సంకేతం గ్రంథంట. ఈ సర్వశాస్త్రాలు చెప్తున్న సత్యం ఏమిటంటే ఒకటే సత్యం చెప్తోంది, అది ఈ చిన్ముద్రతో పట్టుకున్నట్టండి. అని శాస్త్రములన్నీ ఎడం చేతిలో పెట్టి సారం కుడి చేతిలో పట్టుకున్నాడు, పైన అక్షమాల పట్టుకున్నాడు, ఇటువైపు అమృత కలశం పట్టుకున్నాడు. తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు ఎడమ పాదం ఎత్తి కుడి తొడ మీద పెట్టుకుని కుడి పాదం కిందకి చాచి ఉంచాడు. ఆ కుడి పాదం కింద ఒక రాక్షుడిని తొక్కుబెట్టాడు. మీరు ఇప్పుడు దక్షిణామూర్తి ఫోటో చూస్తే తెలుస్తుంది. ఎవడు వేరే ఆ రాక్షుడు అంటే, ఆ రాక్షుడి పేరు అపస్మారుడు. ఇది పేరు బాగుంది, ఈసారి పిల్లలు పుడితే పెట్టేసుకుందాం అనుకోవచ్చు. రాక్షుడి పేరు అది. ఇక్కడ అపస్మారుడు. అపస్మారుడు అనే మాటకు అర్థం తెలుసా? అపస్మృతి అంటే జ్ఞాపకం లేకపోవడం, ఒకదానికొకటి జ్ఞాపకం ఉండడం, రెండు ప్రమాదమే. ఇందాక చెప్పుకున్నాం ప్రమాదం గురించి. మనం ఎవరో మర్చిపోయి బ్రతకడమే మృత్యువు. అజ్ఞానం. అజ్ఞానాన్ని కింద పెట్టి కాలుతో తొక్కాడండి. కనుక కిందున్నది అజ్ఞానం, పైనున్నది జ్ఞానం. జ్ఞానమే దక్షిణామూర్తి, అజ్ఞానమే అపస్మారుడు. ఆయన మీద పాదం పెట్టి నిలబడ్డాడు. ఇక్కడ అంటే అజ్ఞానంకి దాటిన తర్వాత ఆయన ఉన్నాడు. తమస పరస్తాత్ అంటే ఇది అర్థం. ఇక్కడ ఇలా పెట్టి అలా నిలబడ్డాడండి. ఇక్కడ అంటే నిలబడ్డాడు కదా, కూర్చున్నాడు. మర్రి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు, నవ్వుతున్నాడు. ఎవడైనా తొక్కుతున్నప్పుడు నవ్వడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు? మీరేం తొక్కుతున్నప్పుడు ముఖం ఇలా పెట్టి తొక్కుతారు. అని సింపుల్గా తొక్కేస్తున్నాడు, ఇటు నవ్వేస్తున్నాడు. అంటే ఎంత ఈజీగా చేస్తున్నాడు ఆ పని, అలా తొక్కేస్తున్నాడు ఆయన ఇక్కడ. అలాగే మనకు భగవంతుడి దక్షిణామూర్తి గురువుగారు దయ కావాలంటే నీలో ఉన్నటువంటి బండతనం, బుద్ధిమాంద్యం అంటారు. బుద్ధిమాంద్యం అంటే ఏం చెప్పినా ఎక్కదు. కొందరు ఏది చెప్పినా ఒకేలా ఉంటారనమాట. అంటే వాడికి ఏమీ ఎక్కలేదని అర్థం. ఇక్కడ వాడి దగ్గర సంగీతం పాడినా ఒకటే, ఇంకే చప్పుడు చేసినా ఒకటే, వాడికి ఏది ఎక్కదు. అలాగే పాఠాలు చెప్తున్నవాడు పిల్లలు కొంతమంది చురుగ్గా చకచక గ్రహిస్తారు, కొంతమంది ఎందుకు వచ్చాను రా బాబు అని కూర్చుంటారు. ఇక్కడ దాన్ని బుద్ధిమాంద్యం అంటారండి. తెలుసా? మాకు అలాంటి ముఖాలు ప్రవచనాల దగ్గర కూడా కనబడుతుంటాయి. పాఠాలు చెప్పి టీచర్లకు కూడా కనబడతాయి. బుద్ధిమాంద్యం. ఒక విషయం సరిగ్గా అర్థం కాలేదంటే ఏడవాలి, నాకు అర్థం కాలేదు, బుద్ధిమాంద్యం అని. ఇక్కడ జ్ఞానం కావాలంటే బుద్ధిమాంద్యం నొక్కేయాలి. శివుడు చేస్తున్నది ఆ పని, బుద్ధిమాంద్యాన్ని తొక్కేసి కనబడుతున్నాడు. అందుకే పిల్లల చేత దక్షిణామూర్తికి దండం పెట్టించండి, వాళ్ళ బుద్ధి బాగుపడుతుంది, విద్యలో రాణిస్తారు. అలాగా ఆయన తొక్కిపెట్టాడండి ఇక్కడ. ఎవరిని? అపస్మారుణ్ణి. అలా కుడి చేత్తో తొక్కిపెట్టి ఎడం పాదం హాయిగా కుడి తొడ మీద పెట్టుకుని ఈ 4 ముద్రలతో తెల్లగా కనబడుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక్కడ. పైగా చిన్న నవ్వు నవ్వుతున్నాడు ఆయన. చంద్రలేఖ ఉన్నాయి. కూర్చున్నది మర్రి చెట్టు కింద. దాని కింద ఎందుకు కూర్చున్నావయ్యా అంటే దానికి అర్థం చూడండి. విశ్వము మర్రి చెట్టు ఒక్కలాంటి వేట. ఈ ప్రపంచానికి మూలం చెప్పగలరా ఎవడైనా? ఎక్కడ మొదలైంది చెప్పలేం. మర్రి చెట్టుకి మొదలు చెప్పలేం. అనేక ఓడలతో మర్రి చెట్టు పెరిగిపోతే ఏది మొదలో మనకు తెలియదు. అందుకే ఈ ప్రపంచమంతా ఒకదానికోటి కారణం, అసలు కారణం ఏదో తెలియదు. అలాగా అనేక రకాల ఓడల్లాగా అనేక రకాల కారణాలు కనబడుతుంటాయి. అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం కోసమే ఆ మర్రి చెట్టు కింద ఈయన కూర్చున్నాడు. అంటే అసలు కారణం నేనే అని చెప్తున్నాడు. ఇది దీనిలో నుండి అంతరార్థం. ఇంకా మీకు ఓపికంటే అసలు కారణం మర్రి చెట్టుకు మరొకటి చెప్తున్నాం. మర్రి చెట్టు అంటే మన మెదడు. ఇది మర్రి చెట్టు లాంటిదే. అది ఓడలు దింపుకుంటుంది, మనం ఊహలు దింపుకుంటాం. ఎక్కడ మొదలు ఎటుపోతుందో తెలియదు, అలా దింపుకుంటాం. దాని అసలు మూలం తెలియదు.
కానీ మెదడు ఇన్ని రకాల ఆలోచనలతో ఇంత విస్తరిస్తోంది అంటే మెదడుకి ఆ చైతన్యం ఇచ్చిన ఆత్మస్వరూపమైన మహాచైతన్యం నేనే అని చెప్పడానికై ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. చూసారా దక్షిణామూర్తి స్వరూపం? ఒక్కసారి అలా భావన చేస్తే చాలు. ఇక్కడ ఇలా ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వరూపం చూడగా వాళ్ళకి అర్థమైందంటే ఈయన శివుడు శక్తి ఇద్దరు రూపం అని అర్థమయ్యి అప్పుడు సనక సనందనాథులు ఆయనకి నమస్కారం చేసుకున్నారయ్యా అన్నాడు. ఇది దక్షిణామూర్తి స్వరూపం. ఈ దక్షిణామూర్తి జ్ఞానప్రదాత.